చేసిన బిల్లు ఇంక్రీజ్ చేయడానికి బీసీ రిజర్వేషన్ ని 24% నుండి 42% ఏదైతే ప్రభుత్వం చేసిందో ఆ 42% రిజర్వేషన్ ని మేము సపోర్ట్ చేస్తున్నాము. ఆ సపోర్ట్ చేసుకుంటే మేము వాదనలు వినిపించుకుంటేనే మా యొక్క మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కి దీంట్లో భాగం ఇవ్వాలి. ప్రజాస్వామ్యం వచ్చి 75 సంవత్సరాలు అయినాయి. కొన్ని కమ్యూనిటీలకు ఇప్పటివరకు ఎమ్మెల్సీ లేరు, ఎమ్మెల్యే లేరు. గ్రామ పంచాయతీలో కానీ మాకు బీసీ రిజర్వేషన్ ఇస్తే ఈ మార్జినల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈ భాగస్వామ్యం అయ్యి పొలిటికల్ గా వాళ్ళు గ్రో అయ్యి ఈ కమ్యూనిటీ వాళ్ళకు న్యాయం అవుతుందని చెప్పి మా యొక్క వాదనలు నిలిపించినాము. ఈరోజు మా వాదనలు నిన్న గౌరవ న్యాయస్థానము 4 వారాలు దాఖలు పోస్ట్ పోన్ చేసుకుంటూ స్టే విధించడం అనేది ఈ యొక్క బీసీల యొక్క ఐక్యత, ఎంబీసీల యొక్క ఐక్యత. బీసీ రిజర్వేషన్ కు మాత్రం మేము సపోర్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సుదర్శన్ మలుగారి. ఐఎమ్ ఫార్మర్ జీపీ, హైకోర్టు ఫార్మర్ సెక్రటరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గవర్నమెంట్ పదేగా ఏదైతే బిల్స్ పాస్ చేసిరో పదేగా బిల్స్ ఏదైతే వాళ్ళు బిల్స్ గవర్నర్ కన్సెంట్ కు పంపించారో డీమ్డ్ గా అవి లా అయిపోయినాయి కనుక మీరు దాని చట్టబద్ధత ఉంది, దాని బేసిస్ తోనే మేము జీవో ఇచ్చినామని వాళ్ళు చెప్పడం జరిగింది. బట్ కోర్టు మాత్రం దానికి అంగీకరించినట్టుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు మేము బీసీ రిజర్వేషన్ ని 42% మేము ఇంక్రీజ్ కు మేము సపోర్ట్ చేసుకుంటూనే మేము పిటిషన్స్ దాఖలు చేయడం. 42% ఎంబీసీలు వ్యతిరేకం కాదు. 42% చేయవలసిందే. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనుక మేము ఉంటాము. రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. 42% చేయడం అనేది మేము దానికి బ్యాకప్ ఉంటాం. బట్ సబ్ కేటగరైజ్ చేయండి, ABCD కేటగరైజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.